యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మరణించి శిలువ మరణం పొంది తిరిగి లేచినప్పటికి కూడా ఇంకా ఆ దేవుడు ఎక్కడున్నాడు, ఆ దేవుడు ఇంకా కనుగొనలేక చాలా మంది కూడా వెతుకులాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి తెలిసిన భక్తి చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇందాక చెప్పినటువంటి ఆ విషయంలో ఆ తల్లి ఎలాగైతే దేవుడు తన యుద్ధకు వచ్చిన 3 సందర్భాలు గుర్తించలేక ఆయన దూరం చేసుకుందో, ఈ లోకము కూడా దేవుణ్ణి చూడాలి అని అనుకున్నారు, కానీ దేవుణ్ణి కొంతమంది మాత్రమే చూడగలిగారు, అందరూ చూడలేకపోయారు. ఈనాటికి కూడా ఇంకా దేవుని వెతికేవారు ఉన్నారు. ఆయనను కనుగొనలేక వారికి తెలిసిందే నిజమనుకొని భ్రమలో బ్రతుకుతున్న సందర్భాలు ఈరోజు కనపడుతున్నాయి. ఇది అక్షర సత్యం. అందుకే బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలో ఈ రీతిగా రాయబడింది. ఒకసారి యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం చూస్తే, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడలా. ఎలా వెతకాలంటండి? జాగ్రత్తగా వెతకాలి. ఎలా పడితే అలా వెతికితే అర్థమయ్యేవాడు కాదు దేవుడు. చాలా క్షుణ్ణముగా, చాలా నిదానంగా ఆయన అర్థం చేసుకోవాలి ప్రతి పాయింట్, ప్రతి మాట. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, అన్నిటినీ గుడ్డిగా నువ్వు నమ్మొద్దు, సమస్తమును పరీక్షించు, మేలైన దాన్ని చెప్పు. ఎవరు ఏం చెప్తున్నారు విను, అందులో ఎంత సత్యం ఉందో గ్రహించు, ఆ సత్యాన్ని అనుసరించనేది బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఏమన్నాడు? నీవు జాగ్రత్తగా దేవుని వెతకిన ఎడలా. ఇప్పుడు